ఎప్పుడైతే ఆయన నేను నా తండ్రి ఒక్కటే, నేను నా తండ్రి అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్నట్టు మనం ఏంటంటామంటే యేసుక్రీస్తు ఎక్కడ కూడా నేను దేవుని కుమారుని చెప్పాడు కానీ నేను దేవుడిని చెప్పుకోలేదు కదా అంటారు. కానీ యాక్చువల్ చూడండి, యేసుక్రీస్తు ఆ మూమెంట్లో నేను తండ్రి ఒక్కటే, నేను దేవుని కుమారుని అని మాట్లాడుతూ దేవుణ్ణి సంబోధించేటప్పుడు నా తండ్రి అని ఎప్పుడైతే యేసుక్రీస్తు అన్నాడో అక్కడున్నటువంటి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. చూడండి ఒకసారి. నీవు మనుష్యుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు గనుక. చూసారా, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అన్నారు. దేవుని సంబోధిస్తున్నప్పుడు దేవుడు నాకు తండ్రి, నేను ఆయనకు కుమారుని అని చెప్పాడు. అలా చెప్పగానే వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఆ రోజు వినేటువంటి వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా, నేను రాళ్ళతో కొట్టి మేము చంపేస్తాం అన్నారు. ఎందుకు అంటే నువ్వు దేవుడు అని నువ్వు పిలుచుకుంటున్నావు. నువ్వు మనిషి అయ్యుండి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి నేను రాళ్ళతో కొట్టి మేము చంపాలనుకుంటున్నామని వాళ్ళు అన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు అంటే పడినటువంటి వాళ్ళకి ఆ రోజు అర్థమైన విషయం ఏంటంటే ఈయన దేవుడిని ఖచ్చితంగా చెప్పుకున్నాడని వాళ్ళకి అర్థమైంది. ఈరోజు చాలామంది ఏంటంటే అది అర్థం కాక చాలామంది అంటే ఎక్కడంటే బైబిల్ ఎక్కడ ఒక్క చోటన్నా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడా అంటారు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది.